రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటు చేసుకున్న శోభారాణి హత్య ఉదంతం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు కన్నీరు పెట్టిస్తోంది. నిన్నటి వరకు మొదటి భర్త రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు అని భావించారు. అయితే తాజాగా పోలీసుల విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు ఇప్పుడు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభాకు 10 ఏళ్ల క్రితం రాజు అనే వివాహమైంది. వీరికి 7 ఏళ్ల కుమారుడు మహేందర్ ఉన్నాడు. అయితే మనస్పర్ధల కారణంగానే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శోభాకు నరసింహులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సుమారు 4 ఏళ్ల క్రితం వీరిద్దరు వివాహం చేసుకోగా వీరికి మమత అన్న కుమార్తె కూడా జన్మించింది. కొంతకాలంగా నరసింహులు శోభ మధ్య కూడా గొడవలు మొదలయ్యాయని చెప్తున్నారు. నరసింహులతో గొడవ కారణంగా శోభ తన 2 పిల్లలతో కలిసి నెల క్రితమే పుట్టింటికి వచ్చేసింది. అయితే ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు రెండో భర్త నరసింహులు. శనివారం ఉదయం కుమారుడికి సైకిల్ కొనిస్తానని చెప్పి ఆమెను పిలిపించాడు. నమ్మి వచ్చిన శోభను 3 ఏళ్ల కుమార్తె మమతను తన బైక్పై ఎక్కించుకొని మహబూబ్ నగర్ టౌన్ వీరన్నపేటలో శోభను హతమార్చాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని తన బైక్ ట్యాంక్ పై పడుకోబెట్టుకున్నాడు. దాని ముందు తన 3 ఏళ్ల చిన్నారిని కూర్చోబెట్టుకొని కిలోమీటర్ దూరం మేర ప్రయాణం చేశాడు. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిగూడ తంగడపల్లి రహదారిలో నిర్మానుష్య ప్రాంతాల్లో ఆ శవాన్ని పడేసి వెళ్లిపోయాడు నరసింహులు. అయితే లోకం తెలియని ఆ 3 ఏళ్ల పసిపాపకు తన కళ్ల ముందే తన తండ్రి చేసిన దారుణం అర్థం కాలేదు. అమ్మ రక్తపు మడుగులో పడి ఉంటే అలిగి పడుకుందేమో అనుకుని రాత్రంతా ఆ చిమ్మ చీకట్లలోనే ఆ మృతదేహం పైనే పడి ఏడుస్తూ ఉంది. అమ్మ లేయమ్మ అంటూ ఆ చిన్నారి చేసిన రోదనలన్నీ కూడా అరణ్య రోదనలుగానే మిగిలిపోయాయి. తెల్లారేసరికల్లా ఆ పాప కళ్ళు వాచిపోయి గొంతంతా కూడా మూగపోయింది. ఉదయాన్నే అటుగా వెళుతోన్న ఒక రైతు ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణ ఘటన అంతా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను చంపి కన్న బిడ్డను అడవిలో వదిలేసిన రాక్షసుడి తీరుపై ఇప్పుడు స్థానికులంతా తీవ్రాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు ఇప్పుడు కేసు నమోదు చేసుకున్నారు షాద్నగర్ పోలీసులు. పరారీలో ఉన్న నరసింహుల కోసం గాలిస్తూ ఉన్నారు. క్షణికావేశం, అనుమానం 2 పిల్లలను అనాథుల్ని చేసింది. మాతృత్వాన్ని, మానవత్వాన్ని మంట కలిపిన ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. నా పిల్లని నాకు ఇవ్వంటానంటే నీకెందుకు పుట్టిందా, నా మోహన్ పుట్టింది పిల్ల అంటానని ఈమెన్నది. అంటే ఇట్లా ఎందుకు పోయేటని నేనేమందు మళ్ళీ తిరుగుతుంది అంటాను. నేనేమంది రోడ్డుకుంట పెట్టాలేమంట మూతాలకు వచ్చినందుకు సారుకి కాలు మొక్కుతాకి పిల్లలు ఇస్తాను అంటున్నా. మరి రోడ్డుకుంట పెట్టాను నేను ఎట్లా అంటే సార్ వచ్చిండు చూసిండు. ఆమె అభయమంతా గుంజుకున్నాడు. ఆమె వచ్చేది షాద్నగర్ దాకా పోయిందో పోలేదో ఇడు కలిసినట్టున్నాడు. అంతోని పెళ్ళి అయినాక ఇట్లాగాడు పుట్టిండు. ఇట్లాగాడు పుట్టినాక ఆన్ చేసుకున్నాక మళ్ళీ ఆ పిల్ల పుట్టింది. నా పిల్లలు నేను తీసుకుపోతాను అని చెప్పింది. చెప్తే నేను కావాలి అన్నదంట. అంటే అది మా ఇంటికి ఒకసారి వచ్చింది. మా ఇంటికి ఒకసారి వస్తే కష్టపడి వచ్చిన భీమశెట్లో ఉందంట నేను అంటే. అయితే మా నాయన అక్క నుండి పెట్టుకొని ఇచ్చినట్టున్నారు. అంటే ఎవరితో నన్ను పెట్టుకున్నారా అని నరసింహ నన్ను పెట్టుకున్నాక అన్నాక క్యాండర్ చెల్లాడు అంటే తిరుమలక్క నాకు క్యాండర్ అంటున్నాను. అన్నాక ఏమనలేదు సార్ నేను. ఎందుకైనా అంటే నా తానికి ఎందుకు వస్తలేవు నేను అట్లా అంటాడు. ఈ ఊరికి వస్తాడు మళ్ళీ పోతాడు, ఈ ఊరికి వస్తాడు మళ్ళీ పోతాడు. మాకు ఫోన్ చేస్తాడు మళ్ళీ అక్కడ పోతాడు. మళ్ళీ మాకు ఫోన్ చేస్తాడు మమ్మల్ని తిడతాడు. నీ చెల్లెలు నీ తానే పెట్టుకున్నదే అతను నన్ను అంటాడు. అంత